పరిశుద్ధుడు మహోన్నతుడైన మన దేవుని యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సిరీస్కి మరి ఒకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. గతకాలం అంతా దేవుడు మనలను కాపాడి జనవరి మాసంలో చివరి వారంలోనికి తీసుకొని వచ్చారు. ఈరోజు మనం దేవుని యొక్క మాటలను చదువుకోవడానికి ధ్యానించడానికి ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ చివరి వారంలో జనవరి మాసంలో మీ పాద సన్నిధిలోనికి మేము వచ్చి ఉదయకాలం అందే మీ కృపా వార్తను వినే భాగ్యమును మాకు అనుగ్రహించారు. ప్రతి ఉదయం కూడా మీరు మాతో నాయన ఈ విధంగా మాట్లాడుచున్నందుకు మా జీవితంలో నాయన కట్టుకోవడానికి ఈ రోజంతటికి మాకు సరిపోయినటువంటి ఆత్మీయ ఆహారంను సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి ఈరోజు ధ్యానంలో కూడా నాయన మీ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. ఎలా ఉన్నారు? దేవుని యొక్క మార్గంలో నడవడానికి మీ హృదయాలు మిమ్మలను సరైన రీతిలో నడిపిస్తున్నాయా, లేదా మన హృదయం మనల్నే మోసం చేస్తుందని భక్తుడైన ఇర్మియా ద్వారా దేవుడు మనకు రాయించాడు. సో మన హృదయమునకు ఉన్నటువంటి ఘోరమైన వ్యాధి మనలను దేవునికి వ్యతిరేకంగా జీవించేలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది. దానిని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క చెప్పు చేతులలోనికి తీసుకొని రావాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ద టెండింగ్ ఆఫ్ ద హార్ట్. మన హృదయములను సరైన రీతిలో సాధు చేయాల్సి ఉంటుంది. అలాగా వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క మార్గమును మనం విడిచిపెట్టకుండా లోతైన అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుడు మనకు కృప చూపిస్తారు. సో ఆలస్యం చేయకుండా మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం, దేవుడు మనలను రక్షించిన తర్వాత ఆయన కోసం మనం జీవిస్తూ ఉంటే అంతా కూడా సాఫ్ట్గా జరిగిపోతుంది, ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు, అంతా కూడా సుఖము సౌకర్యమే ఉంటుంది అని ఒక భ్రమ క్రైస్తవులకు ఉంటుంటుంది. ఎందుకంటే మన దేవుడు మనలను కష్టాల కోసం పిలవలేదు, మన దేవుడు మనకు సుఖాలను అనుభవించడానికే పిలిచాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. అది విని మనకు సరైన ఆత్మీయ ఫౌండేషన్ లేకపోవడం వల్ల, స్పిరిచువల్ ఫౌండేషన్ లేకపోవడం వల్ల చెప్పుడు మాటలు విని మనము మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ని బిల్డప్ చేసుకుంటూ ఉంటాం. అందుచేత మనం చాలాసార్లు మన ఎక్స్పెక్టేషన్స్ జరగలేనప్పుడు దేవుని మీద కోపం వస్తుంటుంది, దేవుని మీద అలుగుతూ ఉంటాం. అలాగే సంఘమునకు వెళ్ళడం మానేస్తాం, ఇంకా పెసిమిస్టిక్గా మాట్లాడుతూ ఉంటాం. ఎలా అంటే దేవుడు నాకేం చేశాడు, దేవుని దగ్గరికి వస్తే నాకు అన్ని కష్టాలే వచ్చాయి, దేవుడి దగ్గరికి రాకముందే నా జీవితం చాలా బాగుంది, సాఫ్ట్గా నడిచిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అసలు దేవుని దగ్గరికి రాకుండా ఉన్న వాళ్ళే మనకంటే బెటర్గా ఉంటారు. అలాంటి సందర్భంలో మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన రక్షణను మనకు ఆయన అనుగ్రహించారు, దానిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. అయితే ఆయనను సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇటువంటి ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ రెండవది, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇది చీకటి లోకం కాబట్టి దెర్ ఈస్ డార్క్నెస్ ఎవ్రీవేర్. స్పిరిచువల్ డార్క్ పీపుల్ ఉంటారు కనుక ఈ స్పిరిచువల్ డార్క్నెస్, ఆత్మీయ అంధత్వం వలన ఖచ్చితంగా మన జ్వలించుచున్న హృదయాలు ఎల్లప్పుడూ వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంటాయి. ఖచ్చితంగా మనకు వ్యతిరేకత ఎదురవుతుంది. యేసు ప్రభువే తన మాటలలో తన శిష్యులైన వారికి చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో
లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. ఇప్పుడు లోకం మనలను ద్వేషించటం లేదు అంటే మనం ఈ లోకాన్ని స్నేహిస్తున్నట్టు. ఈ లోకం తన వారిని స్నేహిస్తుంది. ఇప్పుడు మీరు లోకానికి సంబంధించిన వారా, పరలోకమునకు సంబంధించిన వారా అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా మనతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు అనుకోండి, అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్, మనలో ఏదో తప్పిదం ఉంది, ఆత్మీయ తప్పిదం ఉంది అనేది అర్థం చేసుకోవాలి. దేర్ షుడ్ బి అపోజిషన్, ఖచ్చితమైనటువంటి వ్యతిరేకత, యానిమాసిటీ అని అంటాం. యానిమాసిటీ, ఈ వ్యతిరేకత కంపల్సరీగా ఉంటుంది. అలాంటప్పుడు జ్వలించుచున్న హృదయాలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పుడు దానిని ఏ విధంగా డీల్ చేయాలి అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకు పర్సిక్యూషన్ ఎదురైనప్పుడు, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. సో మనం నీతి నిమిత్తం హింసించబడుతుంటే అది చాలా ధన్యకరమైనటువంటి విషయం. అది ఒక ధన్యత అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకు పరలోక రాజ్యం ఇవ్వబడుతుంది. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని యేసు ప్రభు చెప్పారు. సో పరలోక రాజ్య వారసులమైన మనం నీతి నిమిత్తం హింసించబడాలి. నీతి నిమిత్తం, ఇతర తప్పిదాల నిమిత్తం కాదు, నీతి నిమిత్తం హింసించబడాలి. మరి హింస ఎదురైనప్పుడు, తర్వాత ఎగతాళి ఎదురైనప్పుడు, మన మీద ప్రెషర్, ఈ వరల్డ్లీ పీపుల్ మన మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నప్పుడు, ఈ చీకటి రాజ్యానికి మనం ఒక ముప్పుగా ఉన్నాము అన్న సంగతిని కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మనల్ని హింసించడం లేదంటే, ఎగతాళి చేయడం లేదంటే, మన మీద ఒత్తిడి తీసుకురావడం లేదంటే మనం వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయినట్టు. మనం లోకంతో కాంప్రమైజ్ అయిపోతే లోకం మనల్ని స్నేహితులుగా పరిగణిస్తుంది. మనం స్నేహితుల్లాగా ఉండాలా, లేదంటే వారి దృష్టిలో మనం వారికి వ్యతిరేకమైన వారమని అనిపించుకోవాలా? మనం వారితో కలిసిమెలిసి ఉన్నట్టుగా వారికి కనిపిస్తే, ఇప్పుడు అదే కదా డైల్యూటెడ్ క్రిస్టియానిటీ. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, కొంతమంది మత నాయకులైనటువంటి వారు, సంఘ పెద్దలైనటువంటి వారు, మనము ఇతరుల యొక్క పండుగలలోనికి వెళ్ళి వాళ్ళతో కలిసి మమేకమై వాళ్ళ పండుగల్ని మనం కూడా ఆచరిస్తే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారు అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సంక్రాంతి పండుగ చేసుకుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి సంక్రాంతి పండుగ చేసుకుంటే అప్పుడు గుర్రం గాడిద రెండు ఏకమైపోయినట్టే. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంది? వీఆర్ అగ్రీయింగ్ టు ద బిలీఫ్స్ ఆఫ్ ది వరల్డ్లీ పీపుల్ కదా. వాళ్ళు దీపావళి రోజు క్రేకర్స్ని పేలిస్తే మనం కూడా క్రేకర్స్ పేల్చామనుకోండి, మనము వాళ్ళ యొక్క స్టోరీని ఒప్పుకున్నట్టు. మహిషాసురుణ్ణి చంపేశారని, నరకాసురుణ్ణి చంపేశారని దీపావళి చేసుకుంటారు. నరకాసురుడు అనేవాడు ఉన్నాడన్న సంగతి మనం అగ్రీ చేస్తున్నట్టు. అలాగే దసరా చేసుకున్నాం అనుకోండి, మహిషాసురుణ్ణి చంపేశారు కాబట్టి మనం దసరా చేసుకుంటున్నామని వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం వాళ్ళతో ఏకీభవిస్తే దానిని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, వీడు కూడా మనలో ఒకడే అనుకుంటారు. అప్పుడు మనం వాళ్ళతో కలిసిపోతూ ఉంటాం. అది కాదు కావాల్సింది. వాళ్ళు చేస్తున్నటువంటి దానిని మనం ఎంకరేజ్ చేయకుండా వారికి జీవ మార్గమును తెలియపరచాలి. మనం గత 2-3 వారాలుగా హౌ టు టెండ్ ద ఫ్లేమ్ ఆర్ ద ఫైర్, మనలో దేవుడు రగిలించిన జ్వాలను ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం కదా.
ఈరోజు మనం ఒక గంభీరమైన వాస్తవాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఒక గంభీరమైనటువంటి వాస్తవాన్ని మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే దిస్ ఫైర్ అట్రాక్ట్స్ ది అటెన్షన్. దిస్ ఫైర్ అట్రాక్ట్స్ ది అటెన్షన్. అగ్ని ఇతరుల యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. చీకటిలో సౌకర్యవంతంగా జీవిస్తున్నటువంటి లోకంలో మనం ప్రకాశమానమైన పవిత్రమైన జ్వాలగా తరచుగా ఇతరులకు కనిపించాలి. మనం వారికి ఒక ముప్పులాగా కనిపించాలి. అంటే మనం ఒక థ్రెట్ లాగా కనిపించాలి. ఇతరులు మనలను ప్రశంసించే బదులు మనలను తిరస్కరించాలి. ఇతరులు మన యొక్క పద్ధతులకు ఆమోదం తెలిపే బదులు మనలను వారు ఖచ్చితంగా ఎదిరించాల్సి ఉంటుంది. అలాగా ఎదిరించినప్పుడు మన అగ్ని ఆరిపోతుందా, మన అగ్ని జ్వలిస్తూ ఉంటుందా అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆరిపోతే మనం అయిపోయినట్టే మన పరిస్థితి, ఆత్మీయ స్థితి. అట్లా కాకుండా జ్వలిస్తూ ఉంటే తిరస్కారం, నింద, అవమానం ఇవన్నీ కూడా కలిగినప్పుడు దేవుని స్తుతించినట్టయితే అప్పుడు మనం దేవుని యొక్క అగ్నిని, జ్వాలను మనలో కలిగి ఉన్నట్టు. సో విశ్వాసం కోసం నిలబడతాను, నేను విశ్వాసం కోసం మూల్యం చెల్లిస్తాను, దేవుని యందలి విశ్వాసం కోసం నా జీవితాన్ని నేను సమర్పిస్తాను అనేటువంటి వారికే ఈరోజు సందేశం. అలా కాకుండా నేను దేవుని కోసం ఏమి చెయ్యను, నా జీవితాన్నే నేను జీవిస్తూ ఉంటాను, ఇంకా ఇతరుల సంగతి నాకు అనవసరం, జ్వాల లేదు, గాడిద గుడ్డు లేదు అని మనం అనుకొని ఇక అలా ఉన్నట్టయితే ఈరోజు సందేశాన్ని మీరు విన్న అవసరం లేదు. యూ కెన్ టర్న్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్. మొబైల్లో చూస్తే ట్యాబ్లో చూస్తే ట్యాబ్, ఐప్యాడ్లో చూస్తే ఐప్యాడ్, కంప్యూటర్లో చూస్తే కంప్యూటర్, టెలివిజన్లో చూస్తే టెలివిజన్ బంద్ చేసేయండి. ఎందుకంటే దేవుని కోసం నిలబడతాను నేను అనే వారి కోసమే ఈ సందేశం ఇవ్వబడుతుంది. మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. Persecuted for righteousness, those who are blessed are those who are persecuted for righteousness, for theirs is the kingdom of heaven. ఇప్పుడు పరలోక రాజ్యం కావాలా అంటే అందరికీ కావాలి. మళ్ళీ మరి నీతి కోసం, నీతి నిమిత్తం హింసించబడకుండా ఉంటే పరలోక రాజ్యం ఎలా వస్తుంది? ఈ లోకానికి సంబంధించిన వారం కాదు కదా మనం. ఈ లోకానికి సంబంధించిన వారం అయితే ఇతరులు మనలను హింసించరు, మన జీవితం అంతా కూడా మన ఇష్టం వచ్చినట్టుగా జీవించేసేయచ్చు. ఎవరితో సంబంధం లేదు. ఎవరితో సంబంధం లేకుండా జీవించడానికి క్రైస్తవ్యం కాదు, ఇంకేదన్నా వెతుక్కోవాల్సి వస్తుంది మీరు నేను. అలా కాకుండా దేవుని కోసం నిలబడాలి, పరలోక రాజ్యానికి నిజంగా నేను చేరాలి అన్న ఆశ ఉంటే అప్పుడు we must be ready to be persecuted for righteousness. ఇది ఈ వచనం అనేది ఒక నిజాయితీతోనూ ఓదార్పుతోనూ తెలిపేటువంటిది. ఇది ఒక అద్భుతమైనటువంటి రియాలిటీని మనకు తెలియజేస్తుంది. అంటే it reveals stunningly honest and comfortable solution. చాలా నిజాయితీతో కూడినటువంటి ఓదార్పుకి సంబంధించిన ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు దేవుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక మాటను చదువుకుందాం. దేవుడు చెప్పినటువంటి మాట, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మళ్ళా చదువుతున్నాను, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో కనుక చదివితే మనం when you go through the trials or when you go through the fire,
ఈ అగ్నిలో నుండి దాటి వెళ్తున్నప్పుడు, అగ్ని మధ్యన నడిచిపోతున్నప్పుడు కాలిపోవు అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఈ మాటను మనం చూసినట్టయితే ఇఫ్ యూ గో త్రూ ద ఫైర్ అని అనట్లేదు. ఇఫ్ ఈజ్ నాట్ యూజ్డ్ బట్ వెన్ ఈజ్ యూజ్డ్. నువ్వు వెళ్ళినప్పుడు అని అంటే దేర్ ఈజ్ ఎ సర్టెనిటీ దట్ యూ విల్ ఫేస్ ట్రయల్స్. ఖచ్చితంగా పర్సిక్యూషన్ని ఎదుర్కొంటావు, కష్టాలని ఎదుర్కొంటావు అని ఒక నిశ్చయతను ఇక్కడ తెలియజేస్తుంది ఈ వాక్య భాగం. సో there is certainty of the trial. అందుకని సఫరింగ్ ఫర్ రైచియస్నెస్, నీతి కోసం హింసించబడడం అనేది ఒక వింత కాదు అని అంటాడు అపోస్తలుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే 4వ అధ్యాయం 12వ వచనం. 1 Peter chapter 4 verse 12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఇదేదో వింత సంభవిస్తుందని కాదు. ఇఫ్ యూ లివ్ ఫర్ గాడ్ యూ విల్ ఫేస్ పర్సిక్యూషన్. నీకు కష్టాలు వస్తాయి, మహాశ్రమలు వస్తాయి, అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు ఇది ఒక వింత అని మీరు అనుకోవద్దు. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ స్ట్రేంజ్. దిస్ ఈస్ నాట్ ఎన్ ఎనామలీ. అంటే ఇది అర్ధరహితమైనది కాదు, ఇది ఒక వింత ఏమాత్రము కానే కాదు, ఇది శాస్త్ర విరుద్ధమైనది ఏమాత్రం కానే కాదు. ఇట్స్ నాట్ ఎ పారాడాక్స్. అసంభవం కానే కాదు, ఇది సంభవం అంటున్నాడు. అగ్ని వంటి మహాశ్రమ వచ్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడికుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎందుకంటే మనకు రాబోయేటువంటి మహిమను గుర్తు చేస్తున్నాడు అపోస్తలుడు పీటర్. సో మహదానందంతో సంతోషించే నిమిత్తం ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించాలి. యేసు ప్రభు ఏమంటున్నారు, ఇది మీకు శ్రమలు వచ్చినప్పుడు, మీకు శ్రమలు కలిగినప్పుడు లోకం ద్వేషిస్తుందన్న సంగతి, ముందుగా నన్ను ద్వేషించిందన్న సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని అంటున్నాడు కదా 18వ వచనం 15-18. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదు కదా. ముందుగా యేసు ప్రభువుని ద్వేషించింది. ఎంతగా ద్వేషించింది అంటే ఆయనను సిలువ అగ్నికి అప్పగించింది, సిలువాగ్నిలోనికి ఆయనను త్రోసివేసింది. అలాంటప్పుడు మనలో ఉన్నటువంటి ఈ జ్వాల, మనం అగ్నిలోనే ఉన్నాం ఆల్రెడీ. వి హ్యావ్ ద ఫైర్ ఇన్సైడ్. అలాంటప్పుడు ఇంకా అగ్ని గురించి భయపడవలసిన అవసరం ఏమున్నది? ఈ శ్రమలే కాదు అని మనకి చెప్పుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు శ్రమలలో మనము కొంత భాగం కూడా అనుభవించలేకపోతున్నాం. ఆయనను ఎలాగో హింసించారో తెలుసు. కొరడా దెబ్బలు కొట్టారు, ఆయన వీపంతా కూడా చీలిపోయింది, సాళ్ళుగా దున్నబడింది, ఆయన ముఖము సొగసు కానీ స్వరూపం కానీ లేకుండా అయిపోయింది, మనుషులు చూడనల్లని వానిగా అయిపోయాడు అని ఐజయా 53లో చెప్తున్నారు కదా, ప్రాఫెసీలో. కాబట్టి యేసు ప్రభు మీద ఉమ్మి వేశారు, ఆయన తల మీద మొండ్ల కిరీటం పెట్టారు. మరి మనకి ఇలాంటి శ్రమలేమీ జరగడం లేదు కదా. అలాంటప్పుడు చిన్నపాటి శ్రమలు వచ్చినప్పుడు ఇవేవో పెద్ద శ్రమలని భూతద్దంలో చూసి మనలో ఉన్నటువంటి ఈ అగ్నిని ఆర్పేసుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు. we cannot quench it. We cannot quench the fire of the spirit. దీనిని మనం ఏమాత్రమును కూడా ఆర్పడానికి వీలు లేనే లేదు. సో అగ్నిలో నుంచి మనలను సంపూర్ణంగా బయటకు తీస్తాడని కాదు, అగ్నిలో నుంచి మనల్ని
ఇప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు మనకున్న కష్టాలన్నింటినీ కూడా అని తీసేస్తే ఇదేదో మ్యాజిక్ లాగా అన్నమాట. అబ్రాకదబ్రా అని అంటే అబ్రాకదబ్రా అనగానే మన కష్టాలు అన్నీ మాయమైపోతాయి, అబ్బా చాలా బాగుంటుంది కదా అని అనుకుంటాం. కానీ అలా జరగదు క్రిస్టియానిటీలో. ఇదంతా కూడా మ్యాజిక్. అసలు మ్యాజిక్ ఉందో లేదో మనకి తెలియదు, అది రియలా ఫేకో కూడా తెలియదు. మ్యాజిషియన్స్ని ఎవరినైనా అడిగితే అంత ఫేకే అని చెప్తారు, ఇది రియాలిటీ కాదు, మేము కనికట్టు చేస్తామని చెప్తారు. సో అలా ఎలాగ సాధ్యం అవుతుంది? అది సాధ్యం కానే కాదు. అందుకని దేవుడు ముందుగానే చెప్తున్నాడు, హీ ప్రామిసెస్ us. ఆయన వాగ్దాన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీకు కష్టాలు ఉన్నాయా, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీకు బాధలు ఉన్నాయా, నీ బాధలన్నీ తీరిపోతాయి. మీకు సంతానం లేదా, మీకు సంతానం కలుగుతుంది. మీకు ఇల్లు లేదా, మీకు ఇల్లు వచ్చేస్తుంది. మీకు కారు లేదా, మీకు కారు వచ్చేస్తుంది. అంతా కూడా ఇట్ విల్ బి లైక్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అని ఎవరైనా చెప్తుంటే ఇది అంతా పచ్చి అబద్ధం అని అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని అగ్నిలో నుంచి తీస్తాను అని చెప్పడం లేదు ఆయన అంటున్నాడు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు. అగ్ని మధ్యలో నడుస్తుంటే కాలిపోకుండా చేస్తాడు. జ్వాలలు నిన్ను కాల్చవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్తున్నాడు. అంటే యూ విల్ బీ ఇన్ ద ఫైర్ బట్ యూ విల్ నాట్ బి అనైలేటెడ్. ఇప్పుడు ఏదైనా కాల్ చేస్తే ఏమైంది? బూడిద మిగులుతుంది, చార్కోల్ మిగులుతుంది. చార్కోల్ యూ విల్ నాట్ బికమ్ ఏ చార్కోల్ బట్ యూ విల్ కమ్ అవుట్ రిఫైన్డ్. కనుక శుద్ధ సువర్ణం వలె బయటకు వస్తాం. కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలని మనం ఎదుర్కొంటే, దేవుని యొక్క శక్తితో ఎదుర్కొంటే, అప్పుడు అందులో నుంచి మనం బయటకు వస్తాం. షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు అగ్నిలో మరి పడవేయబడినప్పుడు వారితో పాటు యేసు ప్రభు ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ వారితో పాటు సంచరించడం చూస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. డానియల్ చాప్టర్ 3:25లో మేము ముగ్గురునేస్తే నలుగురు కనిపిస్తున్నారేంటి, ఒకరు దేవదూతలాగా ఉన్నారేంటి అని రాజుగారికి చెప్తే రాజుగారు వచ్చి దానిని చూస్తున్నారు. నిజంగానే నలుగురు ఉన్నారు. దేవుని ఆత్మ అనే అగ్నితో నింపబడిన వ్యక్తిని హింస అనే అగ్ని దహించనేరదు. అది ఏ మాత్రం కూడా దహించనేరదు. మనం శుద్ధి చేయబడిన సువర్ణం లాగా బయటకు వస్తాం, లైక్ రిఫైన్డ్ గోల్డ్. ఆ తర్వాత రాజే ప్రకటిస్తున్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. అప్పుడు చూడండి వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే రిఫైన్డ్ గోల్డ్ లాగా అయిపోయారు. దే డిడ్ నాట్ బికమ్ ఎ సిండర్ అంటే బూడిద, చార్కోల్ అయిపోలేదు. మరి అలా కాకుండా దే బికేమ్ రిఫైన్డ్ గోల్డ్, శుద్ధి చేయబడిన సువర్ణం లాగా అయిపోయారు. పీటర్ అంటున్నాడు, 1 Peter 1:7లో చూస్తే, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు పీటర్. కాబట్టి 1:7 ఆఫ్ 1 Peter, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అంటున్నాడు. అంటే నశించిపోయే సువర్ణంని టెస్ట్ చేసినప్పుడు అగ్ని పరీక్ష వలన అది శుద్ధీకరించబడుతుంది. నశించిపోయేటువంటిది మరలా అది ఇట్ బికమ్స్ ఫైన్ గోల్డ్గా శుద్ధ సువర్ణం లాగా అయిపోతుంది. అలాగైపోతాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తిని ఈ లోక సంబంధమైన జ్వాలలు, హింసలు, కష్టాలు, బాధలు ఏమాత్రమును కూడా చలింపజేయవు. సో లెట్ us apply this verse unto our lives. ఏంటి అనంటే ది యాంకర్ ఫర్ అవర్ సోల్స్ ఇన్ పర్సిక్యూషన్ ఏంటి అంటే God is with us. We are not alone. సిలువాగ్ని గుండా వెళ్ళినటువంటి వాడు మనతో పాటు నడిచేవాడు కాబట్టి ఆయన యొక్క సహవాసం మనకు ఇంధనంగా మారుతుంది.
ఇట్ బికమ్స్ అ ఫ్యూల్ ఫర్ అస్ టు వాక్ ఇన్ ద ఫైర్. అందుకే వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి, బికాస్ దే హ్యాడ్ ద కంపానియన్షిప్ ఆఫ్ గాడ్, వారితో పాటు షడ్రక్ మేషకు అబేద్నెగోలతో పాటు ఆయన ఉన్నాడు, వారికి ఆయన ఇంధనంగా ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళని బయటకు తీశారు. బయటకు తీసిన తర్వాత వారు ఆ దేశంలో చాలా ప్రముఖమైన స్థానంలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారి యొక్క పరీక్షలో వారు పాస్ అయ్యారు కనుక. మనకొచ్చే టెస్ట్లు అన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతామంటే విశ్వాస పరీక్షల్లో డిమ్కీలు కొట్టేస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు ఎగ్జామ్లో రాస్తూనే ఉంటారు, అదేదో గోరీ మహమ్మద్ లాగా యుద్ధం మరలా దండయాత్ర లాగా. అలాగా మన విశ్వాసంలో అలాగే ఉంటాం. దండయాత్ర చేస్తూనే ఉంటాం, మళ్ళీ ఓడిపోతాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఓడిపోతాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఓడిపోతాం. మరి గెలిచేది ఎప్పుడు? గెలవాలి అంటే మన యొక్క యాంకర్స్ సరిగా ఉండాలి, మన లంగరు సరిగా ఉండాలి. వి మస్ట్ బి యాంకర్డ్ ఇన్ గాడ్. అప్పుడు మాత్రమే మనం దేవుని కొరకు నిజమైన జ్వాలను వెలిగించగలుగుతాము. ఈ లోకంలో ఇతరులను కూడా మనం వెలిగించగలుగుతాము. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఇది ద ప్రామిస్ ఆఫ్ గాడ్ విత్ us ఇన్ ఫైర్. మనం అగ్నిలో పడి వెళ్ళినప్పుడు, దాటినప్పుడు అందులో మనం కాలిపోము. కాబట్టి కష్టాలు వస్తే భయపడకండి. రెండవది ద పారాడాక్స్, అంటే వైవిధ్యం ఏంటి అని అంటే, రిజాయిసింగ్ బికాజ్ ఆఫ్ ఫైర్. ఈ అగ్ని వలన, ఈ శ్రమ వలన, ఈ కష్టం వలన మనం సంతోషించే వారంగా ఉండాలి. అందుకే యేసు ప్రభు చెప్తున్నారు మత్తయి సువార్తలో. ఆయన ఏమంటున్నారు అంటే 11వ వచనం చదువుతున్నాను. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలి? మనల్ని నిందించాలి, హింసించాలి, మన మీద చెడ్డ మాటలు పలకాలి. పలికితే మనం ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకు? పరలోకంలో మనకి ఫలం అధికమవుతుంది. పరలోకంలో మనకు ఫలం కావాలంటే అందరూ మనల్ని తిట్టాలి, అందరూ మనల్ని కూడా మనల్ని ఏం చేయాలి? నిందించాలి, హింసించాలి. ఈ మూడు మనకి నచ్చవు. మా మీద ఎందుకు నిందేస్తారు, మమ్మల్ని ఎందుకు హింసిస్తారు, మా మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎందుకు పలుకుతారంటే, యూ డోంట్ నీడ్ ద రివార్డ్ ఇన్ హెవెన్ అని మనం అర్థం చేసుకోవాలి. పరలోకంలో ఫలం అవసరం లేదా మనకి? ఇది యేసు ప్రభువు సమూలంగా పునర్నిర్వచిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ రీడిఫైనింగ్ అవర్ రెస్పాన్స్ టు పర్సిక్యూషన్. ఈ దినాలలో క్రైస్తవులకు పర్సిక్యూషన్కి ఏ విధంగా ప్రతిస్పందించాలో తెలియదు. ఏ విధంగా ప్రతిస్పందించాలంటే అందరికీ కూడా వాట్సాప్ మెసేజెస్ షేర్ చేయాలి, ఫార్వర్డ్ చేయాలి. 100 మందికి ఫార్వర్డ్ చేయండి అని చెప్తారు. ఏంటి అంటే, నైజీరియాలో పర్సిక్యూషన్ జరుగుతుందంట, నార్త్ ఇండియాలో పర్సిక్యూషన్ జరుగుతుందంట, అక్కడ పర్సిక్యూషన్ జరుగుతుందంట, ఇక్కడ పర్సిక్యూషన్ జరుగుతుందంట, పాస్టర్ నోట్లో ఆవు పేడ వేశారంట. ఇవే కదా మనం చూసేవి. ఇవన్నీ కూడా క్రైస్తవుల మీద దాడి జరుగుతోంది. కాబట్టి మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని మనం క్లెయిమ్ చేసుకుందాం రండి. మన సువార్తని అడ్డుకుంటే మనం కూడా వారిని అడ్డుకుందాం రండి అని చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు radical redefinition of the response to persecution ఇస్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ న్యాచురల్. ఇది సహజమైనది కాదు, సహజమైన ప్రతిస్పందన కాదు. ఇది అతీంద్రియమైన ప్రతిస్పందన, సూపర్ న్యాచురల్ రెస్పాన్స్ ఇది. అందుకనే ఆయన చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో 40వ వచనంలో, అక్కడ అపొస్తలులు ఉన్నారు. 5వ అధ్యాయం 40వ వచనంలో వారిని ఏం చేశారంటే, వారు అతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి కొట్టించి
యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. అపొస్తలుల్ని ఏం చేశారు? కొట్టించారు. యేసు నామమును బోధించకూడదని ఆజ్ఞాపించి విడుదల చేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, 41వ వచనం. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినం దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచు ఉండేది. మీరు బోధించడానికి వీలు లేదంటే వీళ్ళు బోధిస్తున్నారు. వాళ్ళు కొడితే వీళ్ళు వాళ్ళని తిరిగి కొట్టలేదు. అక్కడి నుంచి వాళ్ళు సంతోషిస్తూ వెళ్ళిపోయారు. మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోమన్నారు కదా, ఆజ్ఞాపించి విడుదల చేసేసారు. విడుదల చేసేసినప్పుడు ఇంక మా పని మాది, మీ పని మీది అన్నమాట. అందుకని వాళ్ళు సంతోషిస్తున్నారు. దే రిజాయిస్డ్ బికాస్ ఆఫ్ ద సఫరింగ్. పర్సిక్యూషన్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాడ్జ్ ఆఫ్ ఐడెంటిటీ. దిస్ షోస్ ది ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ ద ఫైర్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ యూ. దేవుని యొక్క ఆత్మ అగ్నిలాగా నీలో మండుచున్నది అని స్పష్టంగా తెలియజేస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో, ఫిలిపియన్స్ 3లో 3:11 3:11లో అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు చూడండి. 3:11 10-11 కలిపి ఉంటాయి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో పాలివాడవడం ఎట్టిదో ఎరగాలని అనుకుంటున్నాడు. మరి క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో మనం ఏ విధంగా పాలివారం అవుతామన్న సంగతిని మనం ఆలోచన చేస్తున్నామా? సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నామా? సో హౌ డు వి అప్లై దిస్? వెన్ అపోజిషన్ కమ్స్, డోంట్ ఆస్క్ గాడ్ వై మీ. నేనే ఎందుకు టార్గెట్ చేయబడుతున్నాను? నేనే ఎందుకు కార్నర్ చేయబడుతున్నాను? నా మీదే ఎందుకు జనాలు తిరుగుబాటు చేస్తున్నారు? నన్నే ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని అంటే, ఇట్ కన్ఫర్మ్స్ దట్ యూ బిలాంగ్ నాట్ టు ద వరల్డ్ బట్ టు హిమ్. ఆయనకు సంబంధించిన దానమని, ఆయనకు సంబంధించిన వాడమని ఒక నిశ్చయత వస్తుంది. అందుకని మనం సంతోషించాలి. మనల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడు మనం సంతోషించాలి, ఆనందించాలి అని చాలా స్పష్టంగా యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి దీని యొక్క మన వైఖరి ఏ విధంగా, ఆధ్యాత్మిక వైఖరి అంటే హౌ షుడ్ బి అవర్ స్పిరిచువల్ పోస్చర్ అనేది మనకు చాలా స్పష్టంగా దానియేలు గ్రంథంలో ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల వరకు this is the ultimate public picture of the unquenchable fire. Unquenchable fire. ఇది ఆర్పివేయబడనటువంటి జ్వాలకు సాదృశ్యంగా మనకు ఈ షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క వృత్తాంతం తెలియజేస్తుంది. Let's go to the book of Daniel chapter 3 verse 16. Verse 16, 3వ అధ్యాయం 16వ వచనం. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. ఇంకా ఏమంటున్నారు వాళ్ళు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. Our God is able. He is the sovereign power. He has the sovereign power to deliver us. కనుక ఆయన సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షిస్తాడు. అయితే ఇప్పుడు ఫెయిత్ అనేది
ఎప్పుడు కూడా అవుట్కమ్ని గురించి ఆలోచించకూడదు. నేను ఇది చేస్తే దేవుడు నాకు ఏది చేస్తాడు, నేను ఇది చేస్తే దేవుడు నాకు ఏమి మంచి జరిగిస్తాడు అనే దాని మీద ఆలోచించకూడదు. ఈవెన్ ఇఫ్ హీ డజంట్, ఆయన ఇది చేయకపోయినా సరే ఆయన కోసం నేను జీవిస్తాను అన్నట్టుగా, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఆయన సమర్థుడు, ఒకవేళ ఆయన చిత్తం ఏంటో మనకు తెలీదు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దిస్ ఈస్ ఎ ఫియరీ ట్రయల్. ఈ అగ్నిగుండం పెద్ద సమస్యగా ఉంది. అయితే వారి యొక్క విశ్వాసం ఉందే, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క నిబద్ధత, కమిట్మెంట్, వారి యొక్క భక్తి శ్రద్ధలు దేవుని అద్భుతాల మీద ఆధారపడటం లేదు, అద్భుత కార్యం మీద ఆధారపడటం లేదు. వారొక విషయాన్ని నమ్మారు, నీ దేవుడైన యెహోవాను తప్ప మరి ఎవరిని కూడా పూజించకూడదు అన్న ఆజ్ఞ 10 ఆజ్ఞలలో ఉన్నది. కాబట్టి మీరు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదని చెప్పారు. మీరు ఒక విగ్రహాన్ని చేసి ఆ విగ్రహానికి మమ్మల్ని సాష్టాంగ నమస్కారం చేయమంటే మేము ఎలా చేస్తాము? వీ కెన్ నాట్ డూ దిస్. ఈవెన్ ఇఫ్ వి డై, వీ విల్ డై ఫర్ హిమ్. దిస్ ఈస్ ద ఫైర్ దట్ కెన్ నాట్ బి ఎక్స్టింగ్విష్డ్ బై ద చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులు మారిపోయినా సరే మన యొక్క విశ్వాసం ఆరిపోదు, మన యొక్క జ్వాల ఆరిపోదు. నథింగ్ కెన్ ఎక్స్టింగ్విష్ ఇట్. ఎంతటి గొప్ప ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ని తీసుకొని వచ్చినా సరే దేవుడు మనకు అనుగ్రహించే రివార్డే ముఖ్యం, కానీ ఈ లోకంలో మనం జీవించడం ముఖ్యం కాదు. ఇది మన యొక్క ఆధ్యాత్మిక వైఖరి. దిస్ షుడ్ బి అవర్ స్పిరిచువల్ పోస్చర్. The faith that does not bow to the world. ఈ లోకము నాకు తలవంచనటువంటి విశ్వాసం కావాలి. 4వదిగా ద ప్రూఫ్ ఏంటి అని అంటే, ద ఫోర్త్ మ్యాన్ ఇన్ ద ఫైర్. 24వ వచనంలో చూద్దాము. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే ఆ 3 మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితేమి కదా అని తన మంత్రులను అడిగాను. రాజా, వారు అంటున్నారు సత్యమే అని రాజుతో అప్పుడు అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక, ఆ బంధకాలు వీళ్ళు బంధకాలు వేశారు కదా, ఆ బంధకాలుగా లేవు, అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. Do you want to walk in the fire? ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ పంచభూతాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి. ఫైర్, మంట కాల్చుతుంది అనేది మనకు తెలుసు. అయితే దేవుని యొక్క చిత్తం అయితే మనకు మంట కాల్చకుండా చేయగలడు ఆయన కదా. సో అన్నింటినీ కూడా సృష్టిలో ఉన్న వాటిని సృజించిన వాడు ఆయన. ఈవెన్ హీ కెన్ కమాండ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. తుఫానుని ఆగిపోమంటే తుఫాను ఆగిపోతుంది, గాలిని ఆగిపోమంటే గాలి ఆగిపోతుంది, సూర్యుడిని ఆగిపోమని యెహోషువ చెప్తే, ప్రార్థన చేస్తే దేవుడు సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. సో ఈ సృష్టిలో ప్రతిదాని మీద ఆయనకే అధికారం ఉంది కదా. అలాంటప్పుడు అగ్నిలో పడి నడిచి వెళ్తే అవి మనల్ని కాల్చేస్తాయా? కాల్చవు. వాళ్ళు చక్కగా సంచరిస్తున్నారు, వారికి ఏ హాని కూడా జరగలేదు. 4వ వాని రూపం దేవతల రూపం పోలినది అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను. ఇది దిస్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్. In the presence of the Lord, all in the fire, the flames of the world, ఈ లోక సంబంధమైన మంటలు వారిని కాల్చలేకపోయాయి. they lost the power. The fire lost its power. కనుక ఇది దేవుని యొక్క ప్రెసెన్స్ ని బట్టి జరిగింది. ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ వాళ్ళతో ఉన్నాడు. అందుకే మనకు ఈ రోజు సూత్రం ఏంటంటే, in times of intense persecution, slander or pressure,
డోంట్ థింక్ దట్ గాడ్ హెస్ లెఫ్ట్ యూ, గాడ్ ఈజ్ అబ్సెంట్ అని అనుకోవద్దు. గాడ్ ఈజ్ అలాంగ్ విత్ యూ. ముగ్గురితో పాటు నడుస్తూ అగ్నిలో ఉన్నారే యేసు క్రీస్తు ప్రభువు. అలాగా మనతో పాటు ఆయన నడుస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒంటరి వాడం కాదు, దేవుడు మనతో ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం, 28, 29 కలిపి ఉంటాయి. అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. The world's fire cannot consume us because we are walking with the consuming fire. దహించు అగ్ని అయ్యున్న దేవునితో పాటు మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందుకని ఎక్స్పెక్ట్ పర్సిక్యూషన్. మనం ఇదేదో వింత సంభవిస్తున్నట్టు కాదు. హింసించడం, నిందించడం, చెడ్డ మాటలు పలకడం ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి అని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి. 1 Peter 4:12 చదువుకున్నారు. మనం మన యొక్క హృదయాలను పరిశీలించుకోవాలి. ఇప్పుడు అపోజిషన్ వస్తుంది అనుకోండి, వ్యతిరేకత వస్తుంటే చాలాసార్లు క్రైస్తవులు వారి యొక్క తప్పిదాలను బట్టి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. అది కాదు, నీతి నిమిత్తం పర్సిక్యూషన్ వస్తాయి. నీవు క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నీతిని అనుసరించి జీవిస్తున్నందుకు గాను, లంచం తీసుకోకుండా నువ్వు ఉంటున్నందుకు గాను నీకు అపోజిషన్ వచ్చింది అనుకోండి, అది నిజంగా దేవుని కోసం నీవు శ్రమ పడుతున్నట్టు. అట్లా కాకుండా నీవు చేసే ఫూలిష్ థింగ్స్ ఉంటాయి కదా, లంచం తీసుకొని పట్టుబడ్డావు అనుకోండి, నేను క్రైస్తవురాలని కాబట్టి నన్ను పట్టుకున్నారు అని అనడానికి లేదు. నేను క్రైస్తవుడిని కాబట్టి నన్ను పట్టుకున్నారు, హిందువులను పట్టుకోలేదు, లేదంటే ముస్లింలను పట్టుకోలేదు, వేరే మతస్థులను పట్టుకోలేదు, తక్కువ కులస్తులం కాబట్టి మమ్మల్ని పట్టుకున్నారని ఒక కాస్ట్ కార్డ్ని ఉపయోగిస్తారు. అది కాదు కావాల్సింది. లెట్ us examine ourselves. Are we facing opposition because of following Christ? అది ప్రశ్నించుకోవాలి. తర్వాత ఆయన మనకు ప్రామిస్ ఇస్తున్నాడు. ఐజైయా 43లో చదువు. అగ్నిలో పడి వెళ్తున్నప్పుడు అగ్ని మనలను దహించదు. అండ్ యూ హ్యావ్ టు ఎంటర్ ద పారాడాక్స్. లెట్ యువర్ హార్ట్ బీ స్ట్రాంగ్ ఆర్ బీ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ బికాస్ హీ ఈస్ క్రూసిఫైడ్ ఫర్ యూ. ఆయన మన కోసం శిలువలో మరణించి శ్రమపడి మరణించారు. అందుచేత ఆయన కోసం నేను శ్రమ పడతాను అని మనం నిశ్చయించుకోవాల్సి ఉంటుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మీరు మాకు నాయన పర్సిక్యూషన్ని ఎలా డీల్ చేయాలి అనే దానిని ఉదయకాలం బోధించినందుకు మీకు వందనాలు. పర్సిక్యూషన్ విషయంలో మాకున్న మిస్కాన్సెప్షన్స్ అన్నింటినీ కూడా ప్రభువా క్లియర్ చేసినందుకు వందనాలు. దీనిని మేము సంపూర్ణమైన సబ్జెక్టుగా అర్థం చేసుకొని మమ్మల్ని జనులు నిందించి, హింసించి, చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించడానికి, ఆనందించడానికి, పరలోకంలో మాకు కలుగబో ఫలమును గురించి ఎదురు చూడడానికి మాకు సహాయం చేయండి. హింసకు ప్రతిహింస ఎక్కడా కూడా మేము రిజార్ట్ చేయకుండా ఉండడానికి మాకు కృప చూపించమని, ప్రేమతో నాయన శత్రువులను సైతం మేము ప్రేమించగలిగే వారంగా ఉండటానికి కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. లెట్ us keep all these things in our mind about persecution. మనం ఇది ఆషామాషిగా జీవించడం కాదు. We have to expect opposition from people. అప్పుడు మాత్రమే మనం నిజమైన జ్వాల కలిగిన క్రైస్తవులుగా జీవిస్తున్నట్టు అన్న సంగతి ఉదయకాలం మనకు దేవుడు బోధించారు. కాబట్టి దానిని మనం జ్ఞాపకంలో ఉంచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. మరి యొక్క అంశంతో రేపటి దినం కలుసుకుందాం. ఇప్పుడు వరకు రిఫార్మ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభునామంలో కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.